హాయ్ అండి. ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్స్ ఇటీవల విడుదలైంది కదా, ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే దీనికోసం ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఏపీ డిఎస్సి స్కోర్ కార్డు రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఇందులో ఏవైనా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఇవాళ రాత్రి నుంచి వెబ్సైట్లో ఉంచుతారని విద్యాశాఖ తెలిపింది. సో కాబట్టి ఏపీ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలుసు కదా. అందులో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులు, అంటే ఏవైతే సవరించారో టెట్ మార్కులు, ఆ టెట్ మార్కులు సవరించిన తర్వాత వాటిని అనుసంధానించిన స్కోర్ కార్డులు ఇవాళ రాత్రి నుంచి వెబ్సైట్లో ఉంచనున్నట్టు తెలిపారు. కాబట్టి టెట్ మార్కులు స్కోర్ కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఒకవేళ మీలో ఎవరికైనా టెట్ మార్కులు స్కోర్ కార్డులో ఏవైనా అబ్జెక్షన్స్ కానీ అభ్యంతరాలు కానీ ఉంటే వెంటనే సైట్లో సరిచూసుకోవడానికి రేపు రాత్రి వరకు అవకాశం కల్పిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఒకవేళ మీ టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏమైనా అబ్జెక్షన్స్ కానీ అభ్యంతరాలు కానీ ఉంటే రీవెరిఫికేషన్ అంటే సైట్లో సరిచూసుకోవడానికి రేపు రాత్రి వరకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఏపీ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా. తర్వాత 16,347 పోస్టులు మొత్తం గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసింది. ఆల్రెడీ ఈ మెగా ఏపీ డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి. కాబట్టి గూగుల్లో ఏపీ డిఎస్సి అని కొట్టిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి మీ ఆల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. సో మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు కూడా పరీక్షలు జరిగాయి. మొత్తం 92% ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సాలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా జరిగించారు. కాబట్టి ఏపీ డిఎస్సి సంబంధించిన క్యాండిడేట్లు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.